హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వెబ్ సిరీస్లలో అసభ్యకరమైన కంటెంట్పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాంలోని బాలనటుడు బుల్లిరాజు పాత్ర ఆసక్తికరంగా మారింది. సినిమాలో అతడు చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, అతని తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మావాడు ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడనే డైలాగ్ ప్రజల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఇలాంటి సందర్భాల్లో ఓటీటీ కంటెంట్ పై వచ్చిన విమర్శలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా ఈ మాధ్యమాల్లో ఫిల్టరింగ్ లేకుండా అసభ్యకరమైన సన్నివేశాలు, సంభాషణలో ఉండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంటెంట్లో బీప్స్ కూడా లేకపోవడం, ఏ విధమైన నియంత్రణ లేకుండా ఏ రేటెడ్ సిరీస్లు ప్రసారం అవ్వడం ఇలాంటి వివాదాలకు దారితీసింది. తాజాగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ మరియు సోషల్ మీడియా ప్రచురణకర్తలకు కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో చట్టానికి విరుద్ధమైన ఏ కంటెంట్ను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వయసు ఆధారిత కంటెంట్ వర్గీకరణ విధించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అనైతిక విలువలకు విరుద్ధంగా ఏదైనా కంటెంట్ ఉంటే సంబంధిత ఓటీటీ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సమాజంలో అన్ని వర్గాల నుంచి ఓటీటీలపై పెరుగుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్లకు మాత్రమే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని, ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ పై కఠిన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలు తమ కంటెంట్ను మరింత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరం వచ్చింది. అసభ్యకరమైన అంశాలను తొలగించి వయస్సు పరిమితుల మేరకు కంటెంట్ను వర్గీకరించడం తప్పనిసరి అవుతోంది. ప్రభుత్వ సూచనలను పాటించకపోతే భవిష్యత్తులో మరింత కఠిన ఆంక్షలు విధించబడే అవకాశం ఉంది.